రేపు రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. తన రెండో పర్యటనలో భాగంగా రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం రాజధాని పర్యటన ప్రారంభం కాబోతోంది. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించబోతున్నారు చంద్రబాబు. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం సిడి యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను చంద్రబాబు పరిశీలించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ ముఖ్యమంత్రి తన అధికారిక పర్యటన రెండవదే రాజధానిని ఎంచుకున్నారు, అమరావతి రాజధానిని ఎంచుకున్నారు. మొన్ననే సచివాలయానికి వెళ్లిన చంద్రబాబుకి రాజధాని రైతులు ఘన స్వాగతం పలికి ఆనాడు 5 ఏళ్ల ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన కృషిని కొనియాడారు. మరోసారి అమరావతిపై దృష్టి పెట్టాలని కూడా కోరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2 ప్రాధాన్యత అంశాలు ప్రధానంగా తీసుకున్నారు. ఒకటి పోలవరం, రెండవది అమరావతి. దానిలో భాగంగా మొదటగా పోలవరం పర్యటన పూర్తి చేశారు. రెండవదిగా రాజధాని ప్రాంతాలను సందర్శించబోతున్నారు. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి పురోగతి లేకుండా పోయింది. 3 రాజధానుల పేరుతో కొంత ఈ రాజధాని డెవలప్మెంట్ అనేది లేకుండా పోయిందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలైనంత త్వరగా అసలు ఏం జరుగుతుంది రాజధానిలో, ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందని క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి ఆయన చూడబోతున్నారు. ఎక్కడైతే ఎక్కడైతే శంకుస్థాపన, అమరావతి శంకుస్థాపనగా నరేంద్ర మోడీ చేశారో ఆ ప్రాంతం ఉద్దండరాయునిపాలెం అంటారు, అక్కడికి వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి చంద్రబాబు చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆల్ ఇండియా సీడ్ యాక్సెస్ రోడ్ లోని ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు కావచ్చు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని కూడా పరిశీలించబోతున్నారు. ఐకానిక్ నిర్మాణం మొదలుపెట్టిన సైట్లను, ఎందుకంటే చంద్రబాబు కొన్ని శంకుస్థాపనలు కూడా చేశారు. ఐకానిక్ నిర్మాణాల కోసం కొన్ని శంకుస్థాపనలు చేశారు. వాటిని కూడా సందర్శించబోతున్నారు. 70-80% నిర్మాణాలు పూర్తి చేస్తున్న భవనాలను సైతం గత ప్రభుత్వం వదిలేసిందని విమర్శలు చేస్తూ ఉన్నారు టీడీపీ నేతలు. నేపథ్యంలో గతంలో కూడా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా రాజధాని పర్యటనకు వెళ్తుంటే గతంలో కూడా అడ్డుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి హోదాలో మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటనలు అయితే చేయబోతున్నారు. ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. రాజధానికి సంబంధించిన కీలక ప్రకటన ఇప్పటికే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ దీనిపై ఎక్సైజ్ చేస్తూ ఉన్నారు. మొన్నే ఛార్జ్ తీసుకుంటూ వీలైనంత త్వరలోనే అమరావతి నిర్మాణాలను పూర్తి చేస్తామని భరోసా అయితే ఆయన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి అమరావతి ప్రాంత రైతుల ఆకాంక్షలను కూడా నెరవేర్చే విధంగా కూడా ఆయన ఒక ప్రకటన చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో కొన్ని అంశాలను ఆయన రేపు ప్రకటిస్తారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రెండవ పర్యటన అమరావతి ఎంచుకున్నారు. 5 సంవత్సరాలుగా అమరావతి రైతులు అనేక కష్ట నష్టాలకి వచ్చారు, అనేక ఇబ్బందులు పడ్డారు, పోలీసు కేసులను ఎదుర్కొన్నారు. ఆనాటి పోలీసుల ద్వారా అనేక దెబ్బలు తిన్నారు, మహిళలు కూడా అనేక దాష్టికాలకు గురయ్యారని చెప్పి టీడీపీ చెప్తుంది. ఈ నేపథ్యంలో వారందరినీ కూడా పరామర్శిస్తారు చంద్రబాబు. వారంతా కూడా రైతులంతా కూడా ఆ చంద్రబాబు పర్యటనలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తం కూడా చంద్రబాబు అన్ని తిరిగి క్షుణ్ణంగా ఒక అధ్యయనం చేస్తారు. ఏ విధంగా రాజధాని పనులు మూలబడ్డాయి, ఏ విధంగా వాటిని మరోసారి కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ తో మరోసారి అమరావతిని నిర్మాణాలు పూర్తి స్థాయిలో శరవేగంగా జరపాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షగా మనకి తెలుస్తోంది. రేపు దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్. రేపు రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. తన రెండో పర్యటనలో భాగంగా రాజధానిలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఉండవల్లిలో నాటి ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి సీఎం రాజధాని టూర్ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు బయలుదేరి రాజధాని నిర్మాణాలను పరిశీలించబోతున్నారు చంద్రబాబు. ఉద్దండరాయునిపాలెంలో రాజధానికి శంకుస్థాపన జరిపిన ప్రాంతాన్ని చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం సిడి యాక్సెస్ రోడ్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం పనులు మొదలుపెట్టిన సైట్లను చంద్రబాబు పరిశీలించబోతున్నారు.